అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాకు తెలియకుండా భూమిని ఎలా అమ్ముతారు, నాకు ఇవ్వాల్సిన వాటా ఎందుకు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రుల మీద పదునైనటువంటి ఆయుధాలతో దాడి చేశాడు ప్రబుద్ధుడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంపల్లికి సంబంధించినటువంటి నరేష్ తమ తల్లిదండ్రుల మీద తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లారు. వెంటనే స్పందించినటువంటి స్థానికులు 108 ద్వారా జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి అని చెప్పేసి హితవు పలుకుతున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు బంధువులు. దేనికి మేము పండుకున్నాం, బండి పోయి లేబర్ లేరని బండి తీసి రూమ్ కాడ పెట్టేసిన పండుకున్నా. తిని ఆ రూమ్ కాడికి వచ్చాను. వేరే కాడ వాళ్ళు ఉంటారు, నాకు వేరే కాడ వాళ్ళు ఉంటారు. అది టీఆర్ నగర్, నేను ఉండేదేమో రాజారం ఉంటే రాజారం వచ్చాడు ఒకటికి వచ్చి అక్కడికి వెళ్ళి కొట్టుకుంటా తీసుకొచ్చాడు. మొన్న ఇంటికి వచ్చినాక గడపర కొడవలు పెట్టి ఆమె కొడవలతో వచ్చాడు, గడపరతో కొట్టిండు, నాకు రాయి బట్టి కొట్టిండు. ఎవరు? కొడుకు. మీ కొడుక? ఎందుకు? ఇంటికనే భూమి విషయంలో పొలం నువ్వు అమ్ముకున్నావు, నాకు ఇప్పుడు భూమి లేకుండా ఏంటంటే లేదురా బిడ్డ, నేను అమ్మలే భూమి లెక్కనే ఉంది. 20 సంవత్సరాల ఇంటికి పోతా, నాకు తెలియదు ఆ భూమి సంగతి. ఇక్కడ సారంపూర్ మండలంలో ఉంది మా భూమి. అయితే 20 సంవత్సరాలు అయితే నేను ఇంటికి పోతా, నాకేం తెలియదు భూమి గురించి. మరి బాబాయ్ ఈయన అమ్మిండి కావచ్చు, కనుక్కుందాం రా, పోయి ఇద్దరం పోయి కనుక్కుందాం, అమ్మని తీసుకొని పోదాం, కనుక్కుందామా అనుకుంటాం. దాని విషయంగా కొట్టి భూమి విషయంలో నీ కనకొడుకేనా? ఎంతమంది పిల్లలు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.